ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఏం కోడలో ఏమో ఇసొంటి కోడలు ఎవ్వలేవలేదు. నాకేమున్నది, తిన్నది పోయి పన్నది. ఇది అంతేవాళ్ళని అవ్వచ్చు చూడతాదే. ఏందత్తమ్మా ఏమో అంటున్నావు? నేను ఇప్పటిదాకా ఇక్కడనే పని చేసుకుంటున్నా, ఇప్పుడే తలకాయ నొత్తానని అట్లా పోయి ఒరిగినా. అయినా మీరు ఎందుకు కుడతారు? ఎంత పని ఉన్నా నేనే చేసుకుంటా కదా, రోజు నేను చేసుకుంటలేనా? నువ్వు ఊళ్ళకు నన్ను అనకత్తమ్మా. అంతరేషం ఉన్నదానివి చెప్పక ముందు చేస్తే ఏం బాగానే మరి పని. అత్తగారింటి కూడా గిట్నే చేయాలన్నా మీ అవ్వ నిన్ను పిలివేది మాట్లాడతా. ఇక్కడ లుల్లైతుంది, నేను పోయానత్త. ఇగో అత్తమ్మా, నేను నీకు పొద్దున్నే చెప్పిన ఏదైనా ఉంటే నన్నేను. ఇంట్లో నేనైనా పని చేయకపోతే నలుగురిని విలిపించి నా తప్పేందో చూపి, అంతేగాని చీటికి మాటికి మా వజలు తీయకు. ఊకు కంటే నేను పడేదాన్ని కాదు. ఏంటే బాగా మాట్లాడతాను? ఓ ఇంత కట్నం తెచ్చినట్టు నన్ను కూర్చుని వేడి సాధినట్టు మాట్లాడతాను. లేకిదానా నిన్ను పాప మనిషి చేసుకున్నా ఇంటికి. నీ ఇంటికి కోడలైనందుకు నువ్వు మాటలంటే నేను పడతా కానీ మా అమ్మ ఎందుకు పడుతుంది అత్తమ్మా? నన్ను చేసుకున్నప్పుడు తెలియదా నేను ఎక్కువ కట్నం దేనని? నీ లేనితనానికి నా కొడుకాపడికి చేసుకుంటా కానీ నిన్నెవడు చేసుకుంటుండనే? అవునవును, ఎవరేసంటోళ్ళో అందరికి తెలుసు. నీ గుణం తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఈ ఇంటికి కోడలుగా రాకపోదురు. నేనే ఎప్పటికే వచ్చిన. అది నీకు ఇంకా అర్థమైతలేదు. అసలు నన్ను పక్క తిరుగు తప్ప నీకు ఇంకో ముచ్చ తెలుసా అత్తమ్మ? ఎప్పుడు కోడలు చూసి ఏ పక్క తిరుగు ఒక్కడే తెలుసు. ఆహా, నేను ఈ ఊళ్ళు ఎవరితో లొల్లి పెట్టుకున్నా, ఎవరితో చవడం పెట్టుకున్నా, ఎవరితో మాట మాట, నేను ఎవరైనా ఒక్కరు మాట్లాడనా? నడు ఆ మెప్పిత్తు పై నలుగుతా నడు. ఏంది వదిలి, ఏంది వదిలి వీటిని ఇట్లా నూకేసిన? ఏదైనా తెలియకపోతే బుద్ధి చెప్పుకోవాలి కానీ ఇట్లా కొడతారా? వచ్చినవా ఇవరక బిడ్డ అంతా అని ఇప్పుడు తల్లి అంతా? అవునే అమ్మా, మా అత్త లొల్లి పెట్టగానే రాయే, మనం ఇద్దరం కలిసి మా అత్తను లొల్లి పెడదామని అని చెప్పినా మీ అమ్మకు? బిడ్డ ఎందుకు చెప్తుంది వదిలి? నీ మాట నచ్చి నేనే వచ్చిన. నేను రాకపోతే బిడ్డను కొట్టి చంపుతావా? అవును, నేను అందరినీ చంపిన, ఒకరిని బిడ్డ ఒక్కతే ఉంది నేను చంపడానికి. ఈ మాట అనలే కాదు, నేను ఇవరక చిన్నపోయి ఉన్నా. నా ఇల్లుకు కలిగిండ్రా మీకు దరిద్ర మోకాలు. ఇప్పుడు నేనేమన్నాను ఇంతలో పెడతాను అత్తమ్మ? మా అమ్మ వచ్చినందుకు ఎటువంటి అట్ట తిట్టబడుతుంది, అది ఇంకొకసారి ఇంటి ముంగటికి వస్తారా? రాకపోతే ఏంది, నేను రా అని పిలిచిన మీ అవ్వను. నా బిడ్డకి రావాలంటే అడిగి రావాలి నా వదిలే. దాన్ని కొడుతంటే తిడుతంటే చూసుకుంటుండాలనా? దాన్ని సాదుకోమని ఇచ్చిందా, చంపుకోమని ఇచ్చిందా? అయినా ఇప్పుడు అదేం తప్పు చేసిందని తమ్మి చేసుకున్నావు. నువ్వు పోసిపోయాని కట్నానికి నేను ఎట్లా సాదుకున్నా చూసుకుంటుండు. నీకు చూడబుద్ధి కాకపోతే నడు నా ఇంటికి. కట్నం పోయకపోతే వాడిని కొట్టి చంపుతావాలే. కొట్టుడు కాదు, నా ఇట్ట ఉన్నాడు చేసుకుంటా. మా ఉన్న శ్రీమంతానికి కోర్టు వశ కొడవచ్చు. మీ లేనోళ్ళని చేసుకొని ఇంత ఇల్లు తక్కదనం అయిపోయింది నా బతుకు. మొత్తం దిగసారిపోయింది నా బతుకు. బతట్ల పడ్డది. ఆడు ఎందుకు చేసుకున్నా నిన్ను? ఆ గాడి కొడుకు ఆడు రానియ్యాల. నా బిడ్డను చేసుకున్నందుకు మీకెందుకు అంత విలువ తక్కువతనం కావాలి వదిలే? నా బిడ్డను నేనే దొరకపోతా. దాన్ని ఏడిపించుడేందో, బాధ పెట్టుడేందో ఇంటికి వచ్చి మెప్పించి తోలుకొచ్చుకోవాలి. బిడ్డ పోదాం. అవునమ్మా,
అల్లు లేకుండా తీసుకుపోతే నువ్వే తప్పులో పెడితేవే. అల్లు లేకుండా నేను ఇంటికి రానమ్మా. లేకపోతే నేనేం చేయాలి బిడ్డ? నువ్వు ఇట్లా ఏడ్చుకుంటా బాధపడుకుంటుంటే నా కళ్ళతోటి నేను ఎట్లా చూడాలి? పాపోదాం. నేను రానమ్మా. ఇప్పుడే కాదే, ఎప్పటికీ పోవద్దు. నేను కొచ్చినట్టు తిట్టినట్టు నిన్ను రాసి రంపాల పెట్టినట్టు నీ అవ్వని పిలిపించిన అయితే తీసినావు కదా. నల్ల ముఖం దానా నడు ఇంతకు. ఏ విజయ, నిన్ను నేను రమ్మన్లే, నిన్ను రా పిలువ. నడు నా ఇంట గాని. మళ్ళీ ఈసారి అత్తే మర్యాద దక్కది. మంచి మాట కొద్ది చెప్తున్నా నీకు. అమ్మా బిడ్డ, నడువే. నడు ఇంట. రానా? ఓ రానా, ఉన్నావానే? ఉన్నా మరి చిట్టుకాడికి పోయిందా? టైం అవుతుంది. పోదాం అత్తాను. ఈ అనిల్ దగ్గరికైనా కానీ లేడు కానీ అనిల్ ఏముండడో ఏమో, వాళ్ళ ఇంట్లో అత్తగోడళ్ళకు రోజులు ఒళ్ళు అవుతాయట. నిజమేనే రాజన్న, మొన్న అత్తగోడలు బాగా లొల్లి పెట్టుకున్నారట మా వాళ్ళు అనగా అయినా. ఈ లొల్లి పాడుగాను ఏం లొల్లి ఏమో. ఆ అత్త మా సప్నని అస్సలే ఓర్తలేదట. రోజు లొల్లి పెట్టుకుంటారట. ఊళ్ళే మంచిగా కలిసి బతుకుతారు అనుకుంటే గిట్ల లొల్లి పెట్టుకోవట్లే. అలా వచ్చాకు అంతా ఇష్టం లేనప్పుడు ఆ సప్నని ఎందుకు చేసుకుంది కూడలిగా మరి? అదో పెద్ద కథ అయింది. అప్పుడు ఏమైందంటే అమ్మా ఏందే? పప్పులు ఉప్పేసిన వానే. వేసిన అక్కడ కళ్యాణమాకు దింపకొచ్చి పప్పు పోబెట్టు. సరే సరేనే. చిక్కుడుకాయ తీగ ఉన్నట్టే గాని ఒక్క నాడన్న నేను కూర అండింది లేదు. తెంపకపోయేటోళ్ళన్నా నన్ను అడిగి తెంపకపోరు. ఒక్క కాయ కూడా దక్కనియదు నాకు. ఏం మంచిగా ఏమో. ఏమైంది చిన్నమ్మా? ఏమో లొల్లి పెడతావు? ఏం లొల్లో ఏమోరా, ఇంత తీగ ఉన్నట్టే గాని ఒక్క కాయ ఉంటలేదు. మందిని ఎంత తిట్టినాకంతే. నీకు తిట్లు వస్తాయానే? నీకు తిట్లు రావాలని నీ మంచితనం అలసి చేసుకొని అందరు వచ్చి తెంపకపోతారు. ఒకసారి గట్టిగా తిట్టాక ఎందుకు వస్తారే? నేనైతే ఈగా కూడా వాళ్ళని అయిపోదు. ఈ తిట్టుడు ఎందుకురా? పొద్దున్న లేస్తే ఒకళ్ళు ముక్కలు ఒకళ్ళు చూసుకునేటోళ్ళం. ఈ లొల్లు ఎందుకని నేనే ఊకుంటా. అయితే మాయ కానీ 2 రోజులు అయి ఇంటి ముఖాన్ని అత్తలేవు. కరెంటు బిల్లు కట్టమన్నా కట్టినావా? నేను 2 రోజుల నుంచి కాలేజీకే ఓడైతుంది, వీలైతే లేదు. సరే కడతది. జర ఆదుకుంచుకొని కట్టురా. మా అయ్య మంచోడు కదా, కట్టకపోతే మళ్ళీ ఇంటికి వస్తాను. నీ అవ్వ, నువ్వు గదిని గురించి ఎందుకు రంది పడతానవే? నేను కడితే తీయే. అయితే కానీ అక్కెటివేందే? ఇంట్లో కూర అంటాందిరా. అవునే చిన్నమ్మ, మన అక్కకో సంబంధం వచ్చిందట కదా, వచ్చిరా మళ్ళా? ఏమన్నారు, ఖాయమైనట్టేనా? ఏం సంబంధమో ఏమోరా. అచ్చిర్రు చూసుకొని మరిపోతారు, మళ్ళీ అత్తరు రారు. అంటే ఈ సంబంధం కూడా క్యాన్సిల్ అయినట్టేనానే? మరి కాకపోతే ఏందిరా, మనకున్న ఎకరానికి ఏం కట్నం పోతామా ఏమో అని అత్తారు మరిపోతారు. ఇక దాని తలరాత ఎట్లుందో ఏమో. మన అక్కకు మంచి మొగుడత్తరే చిన్నమ్మ, నువ్వేం బాధపడకు. మన అక్కకేం తక్కువనే. సరే ఎట్లుంటే అట్లయితుంది. ఆ లోపలే పోదాం. ఆగో, అక్కేట పోయినట్టుందిరా, కూసో.
ఎటు పోయినవే? కలిమాకు పోయినమ్మా పప్పు పువ్వు పెడదామని. అబ్బా పప్పు ఎత్తున్నావా అక్క? ఆ, అబ్బా తొందర అయిపో, ఆకలి అన్నం తింటా. నువ్వేంద్రా ఇలా బాగా నిమ్మలంగా ఉన్నావు? నిన్న మొన్న ఇంటి ముఖాన్ని రాలేదు. నా బాధ నీకేమనకనే, నిన్న మొన్న ఎగ్జామ్స్ అయినాయే. ఏంద్రా గంత బాధ చెప్తాను? సపరేట్గా పెళ్లి చేసుకోరా, చదివే బాధే ఉండదు. నీకు అదే పని అయితే అంటున్నది. నీ చదువుడు నాతో కాదు. బుద్ధులేని గాడిద. అలా ఇద్దరు కొడుతుర్రేమే, అతనే పెళ్లి చేసుకున్నాడు. ఎందుకద్దు? నేనే అడగబెట్టి చేస్తా. సరే చేతు అంతే. నువ్వేం చెప్తున్నావే? తొందరగా పప్పు అయిపో, తింటలేను అక్కడ అవుతుంది. సరే తీరా. బయటకి ఇట్లా కూర్చోండి. ఊళ్ళో పోతానంటే బిడ్డ పోలేదా? పోలేదే, మా దోస్తు గాడు ఫోన్ చేస్తా అన్నాడు, ఇంకా ఏలే. వాడు ఫోన్ చేస్తే పోదాం అనుకుంటాను. అటు ఫోన్ చేసినాక పోదు కానీ ఇంకా పొలం కాడుకోయి కరెంట్ పెట్టిరా పోరా. వాడు ఎప్పుడు చేస్తాడో ఏమోనే, తర్వాత పెడతాది. అయ్యో కరెంట్ గిట్లా పోతుందిరా. అక్కడ కరెంట్ పెట్టి ఫోన్ చేస్తే తాను చటే వదుకు. సరే పోతారా? నా కొడుకు చిన్నప్పుడు చెప్పక ముందు అన్ని పనులు చేసేది. ఇప్పుడు ఏమంట దేశం పోయి వచ్చిండో చెప్పేదాకా ఏ పని చేస్తలేడు ఆడు. ఇక దేశం దోలుడు అదేమద్దు. నేను పిల్లని చూసి లగ్గం చేయాలని. నమస్తే బా. దేశం నుంచి ఎప్పుడు వచ్చినావు? 4 రోజులు అవుతుంది బా వచ్చి. 4 రోజులు అవుతుందా? మరి కననే వాళ్ళే? ఊళ్ళో పని ఉంటే ఆ పని చూసుకున్నా బావా, అందుకనే కనవాళ్ళే. సరేగా నేటో పోతాను. మరి పొలం కాడికి పోతానా కరెంట్ పెడదామని. దేశం మళ్ళా పోతావా? మరి పెళ్లి చేసుకొని ఇన్నే ఉంటావా? ఏం చేసుకున్నాడో ఏం పోడో బావా. మా బాపు బతుకున్నప్పుడు పెళ్లి చేసుకోరా అంటే చేసుకోకపోతుంది. ఇప్పుడు మా అమ్మ కూడా పెళ్లి చేసుకోవడానికి రమ్మన్నది. ఇక ఇప్పుడు కూడా చేసుకోకుంటే మా అమ్మ బాధపడేటట్టుంది. నేనన్న పిల్లని చూడు బావా, చేసుకుంటా. నువ్వు ఉన్నది ఒక్కనివేనే, నీకు పెళ్ళి అయితే అవ్వ కూడా సంబరం ఉంటుంది కదా. చూద్దాం తీయన్న పిల్లను. సరే బా, ఓ నాకు ఫోన్ వస్తుంది, నీకు వెళ్తా. సరే సరే అన్న ఇంకా అనిల్ ఎప్పుడు వచ్చింది దేశం నుంచి? 4 రోజులు అవుతుందట వచ్చి. 4 రోజులు అవుతుంది అన్న, కనవలే నాకు. ఇప్పుడే అంటాను 4 రోజులు అవుతుంది, అది పని ఉండే అని చెప్తాను. కానీ రాజన్న, మా చిన్నమా పుణ్ణు అనిల బాబు బతుకున్నప్పుడు వాళ్ళ సోపతి వేరే ఉండేనే, వాళ్ళ ఇళ్ళ కలే వేరుండే. కానీ వాళ్ళిద్దరు చచ్చిపోయినాక వాళ్ళకు రాకపోకలే బంద్ అయినాయి. ఘోరం ఉండనే. ఇవ్వలం ఏం చేస్తావురా? వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఎటు పోయినా ఒకటే దిక్కు పోయేది. ఎటో ఫంక్షన్కి పోయి రాగా యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయాయి. వాళ్ళ మీద ఎవల కళ్ళు పడ్డాయో ఎవరు ఓర్వలేదో. ఏం చేస్తాం? అరే నువ్వేట పోయేస్తున్నావే? దీనికి కరీంనగర్ దాకా పోయేస్తాను రా. అవురా శంకరి, నాకు ఒక ఆలోచన వచ్చిందిరా. ఏంటిదన్నా? ఇప్పుడు మీ సప్నక్కకు కూడా సంబంధాలు చూడబట్టే, అనిల్ కూడా పెళ్లి చేసుకుంటా అని అనబట్టే. మరి వీళ్ళిద్దరు కలిసి పెళ్లి చేస్తే ఎట్లుంటుందా? ఊళ్ళే మంచిగా కలిసి బతుకుతారు కదా. అరే నాకు రాలేదేందన్న ఈ ఆలోచన? వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇదే కోరుకున్నారు కాదే. వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే ఊళ్ళే మంచిగా బతుకుతారా? అవునన్నా,
నేను ఈ ముచ్చట మా చిన్నమ్మకి చెప్తా. అవురా శంకరి, వాళ్ళ మనసులో ఏమున్నదో కూడా తెలుస్తుంది. నేను కూడా ఆ అత్తమ్మతోటి మాట్లాడతా. సరే అన్న మాట్లాడు, నేను మా చిన్నమ్మ దగ్గర పోతే ఇప్పుడే ఇక. ఏందే సప్న, బియ్యంలా గింత పురుగు తయారైంది, కొంచెమైనా చూసుకోవాలి. నేను నిన్న మొన్న నాట్ల యువతి పందిరక నేను చూసుకోలే, నువ్వైనా చూసుకోవా? నేను ఎక్కడ రికం ఉన్నానే అమ్మ, 2 జాకెట్లు ఉంటే నిన్న మొన్న అవే కుట్టుకుంటున్నా. సరే ఈ బియ్యంలో పురుగులు నేను చూస్తా కానీ నన్ను పనుంటే చేసుకోపో. ఉన్న పనంతా ఇన్నే ఉండే, ఇంకేం పని చూసుకోవాలి? బియ్యం అన్నీ ఖరాబ్ అయ్యే. అయితే మై కానీ ఊళ్ళోకి పోయి రేషన్ బియ్యం తీసుకొచ్చినవా? అయ్యో శంకర్ గారు ఉన్నప్పుడు గుర్తుకెత్తే అయిపోగానే అమ్మ, అంతటి పోయి తీసుకొద్దును కదా. ఈ ముచ్చట గురించి ఏ రంది పెట్టుకోకు, బియ్యం నేను తీసుకొస్తా గాని. ఏం తెత్తవోయో, ఒక్క పని చక్కగా చెయ్యవు. చిన్నమ్మా చిన్నమ్మా, అగో ఇది ఇప్పుడే వేడు కదా, మళ్ళీ వస్తాను వేరే అందుకని పని ఉన్నది. చిన్నమ్మా నీకు ముచ్చట చెప్పాను. ఏంటిదిరా ముచ్చట? ఇప్పుడే పోతే మళ్ళీ అప్పుడే వచ్చినావు. నువ్వు ఊకోయే, నీకు చెప్పేది కాదు. చిన్నమ్మ గీ అనిల్ వచ్చినాడు కదానే. మన బాపు ఆ మావయ్య చచ్చిపోయినాక వాళ్ళింటికి మన ఇంటికి రాకపోకలు బంద్ అయ్యి మాటలు కరువైనరా. ఇక చచ్చిపోయేది మనకేం తెలుస్తుంది చెప్పు? వచ్చిందటనే, వచ్చి 4 రోజులు అవుతుందట. లగ్గం చేస్తారట ఇక. వాళ్ళు ఏమైనా చేసుకొని బిడ్డ, ఆ వదినకి మనమన్నా మన మాట అన్నా నచ్చది, మనం చూస్తేనే ఓర్వది. ఊకో ఇక ముచ్చట వదిలే. అట్లా కాదే చిన్నమ్మ, మన అక్క కూడా పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం కదా. ఆ అనిల్కి ఇచ్చి చేసినాం అనుకో, మంచిగా బతుకుతుంది, మన కన్నా ముంగటనే ఉంటుంది. ఏమంటుంది? అందు బిడ్డ, ఆ ఇంటికి మన ఇంటికి ఏం కుదరది. వాళ్ళ ఆస్తికి మనం సరిపోరా. ఏ ఊకో. గట్ల అనకే చిన్నమ్మ, మన బాబు బతుకున్నప్పుడు అక్కను వాళ్ళింట్లకే ఇద్దామని ఎన్నిసార్లు అని చెప్పు. నీకైతే ఇద్దామని లేదా అని. నా మనసుకి ఎంత ఇయ్యాలనున్నా మన దగ్గర వాళ్ళకి పోసేంత కట్నం లేనప్పుడు ఎందుకురా ఇవన్నీ? నువ్వు ఇక ఆ జోలు తీయకు, మనకి ఎట్లా రాసుంటే అట్లా జరుగుతుంది. కట్నం ఏముంది చిన్నమ్మ, ఉన్న ఎకరం అక్కకే ఇచ్చి పెళ్లి చేద్దాం. చాలా సంతోషంగా మనకేం కావాలి, అది మంచిగా బతుకుతా అయిపోయా. అబ్బో ఒప్పుకో చిన్నమ్మ. ఇయ్యాలని మనకున్నా చేసుకోవాలని అనుకుంటారా? వాళ్ళ మనసులో ఏముందో ఏమో. అరే అవన్నీ నేను మాట్లాడతానే. ఏమిరా పెద్ద మనిషి లెక్క పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? మనక్కనే కాదే, అందుకే. అక్క అత్తమ్మా, అత్తమ్మా, ఆ అల్లుడు ఇట్లా వచ్చిర్రు, దా కూసో. ఏందల్లుడా నువ్వు పని పడి వచ్చినావు? ఓ ముచ్చట మాట్లాడేది ఉండే అత్తమ్మా, అందుకే వచ్చిన. ఏం ముచ్చట? అనిల్కు పెళ్లి చేద్దాం అనుకుంటాను అట కదా అత్తమ్మ, అదే ముచ్చట మాట్లాడదామని వచ్చిన. చెయ్యాలి బిడ్డ, మా ఉండగానే చేయాలనుకున్నా కానీ ఇక ఆయన ఏ కార్యం చూడకుండా నాలుగు పొద్దుగల వేయండు. ఇక నాకు కూడా సాతన అయితే లేదు, ఇల్లు చూసుకుంటానికి కోడలను చేయాలి బిడ్డ. వాళ్ళని వీళ్ళని చూసుడు ఎందుకు అత్తమ్మ? మన మామ కోరుకున్నట్టే మన ఇంటి పక్క పొంటి విజయసిన్నమ్మ వాళ్ళ సప్న లేదా, ఆ సప్ననిచ్చి చేద్దాం, మంచిగా బతుకుతారు. ఏంది గా ఇంటి పిల్లని నా ఇంటి కూడా చేసుకోవాలా? నేను అస్సలే చేసుకోను. 7 దాటిపోయి కూడా నువ్వు పిల్లని తెచ్చుకుంటా కానీ ఆ పిల్లని అస్సలే చేసుకోను నేను. గట్లేందుకు అంటే వచ్చిందమ్మ, మనం మా ఉన్నప్పుడు కూడా ఆ పిల్లని చేసుకుందామని 4-5 సార్లు మాట్లాడే. ఇప్పుడు నువ్వు ఇట్లా మాట్లాడతావు ఏంది? ఇగో రాజకుమారు, వాళ్ళతో ఇయ్యం నాకు కుదరది. నా ఆస్తికి తగ్గడుగా వాళ్ళు అరకట్నం పోయారు. ఆ ఇంటి పిల్ల నాకు అద్దె అద్దు. ఎందుకు అంటాడు అమ్మ? బాబు బతుకున్నాం కానీ దేశంలో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటారా రా అన్నాడు. అప్పుడు సప్న చిన్నది కాబట్టి నేను చేసుకోనన్నా. ఇప్పుడు సప్నకు పనిరేవు తెలుసు, బుద్ధి తెలుసు, ఎవరితో ఎట్లా ఉండాలో తెలుసు, ఎట్లా మాట్లాడాలో తెలుసు. ఏమంకమ్మ సప్నకు ఎందుకు అద్దంటాను?
అమ్మ సప్నని ఇంటి కోడలు వేసుకొని బాపు కోరిక నెరవేర్చాం అనుకున్నమ్మా. అట్లనన్నా బాపు ఆత్మ శాంతి కలుగుతుందని. కానీ నువ్వు మొత్తానికే అద్దంటున్నావు. మీ బాబు బతుకుంటా కానీ ఆ ఇంటి పిల్లని చేసుకుందామంటే నేను సాగనీయలే. ఇప్పుడు నువ్వు చేసుకుందామంటే నేను సాగనిస్తానరా? ఆ ఇంటి పిల్లి అద్దే అద్దు మనకు. ఎందుకు వద్దంటాను అత్తమ్మ? మామ బతుకుండి ఆ చిన్నబాబు బతుకుంటే సప్న ఖచ్చితంగా మీ ఇంటి కోడలే అవుతుండే. అప్పుడు నీ మాట నడవకపో, నా మాట నడవకపో. కట్నం కట్నం అంటాను. సప్న ఉన్నది ఒక్కతేనే, వాళ్ళకు ఉన్నదంతా మీకైనా నువ్వు కోడలు చేసుకుంటే. అయినా ఇంటి ముంగట కోడలు మంచిగా ఉండాలి కానీ ఈ కట్నం ఏం పని చేస్తుంది అత్తమ్మ? మీకు ఆస్తిపాస్తులు ఉండే వచ్చిన కోడలే దేవాలని ఏమున్నది అత్తమ్మ? ఒకసారి ఆలోచించు మీరే. ఆలోచించేది ఏం లేదు బావా. వాళ్ళకి ఇష్టమైతే నాకు కూడా ఇష్టమే. మా అమ్మ గట్నే మాట్లాడుతుంది. అమ్మ కట్నం గురించి ఆలోచించకే. ఇంటికి వచ్చే కోడలు ఇల్లుని మంచిగా చూసుకునేది కావాలి. సప్న ఇల్లుని మంచిగా చూసుకుంటుందమ్మా. నాకు సప్న నమ్మకం ఉంది. నువ్వు నన్ను నమ్మే. నేను అద్దానంగా దాన్నే చేసుకుంటా అంటాను కదరా. దాన్ని చేసుకొని నువ్వేం సుఖపడతావు నేను కూడా చూస్తా కదా. ఏమోరా నీ ఇష్టం ఇక. బావా మా అమ్మ గట్నే మాట్లాడుతుంది. నువ్వు పోయి మాట్లాడు. మా పాప కోరికని నెరవేరుస్తా. అత్తమ్మ చాయ్ తీసుకోరు. అత్తమ్మ చాయ్. అత్తమ్మ చాయ్ తీసుకోరు. చాయ్ ఎప్పుడే తాగేది? అవురా చాయ్ ఇప్పుడేనా తాగేది? నీ లగ్గం కాకముందు జీవాలకు నా పని అంతా తీరేది. నువ్వు ఇప్పుడు చాయ్ పట్టుకొని రావాడివి. మంచి పనివంతురాలువే నువ్వు. అది కాదత్తమ్మ, ఒక్కదాన్నే కదా పన్నెండుక పని చేసుకునేసరికి లేట్ అయింది. కొడుకు కూడా పొద్దున లేవగానే పొలం కాడికి వాయే. వచ్చినాక పెడదామని ఆగిన. తీసుకోవద్దమ్మా. అంటే అది వచ్చినాక నాకు చాయ్ పోయామన్నట. అది రాగురి మీరే రాగురి నాకు అదుతి పోయానికి. అరే ఆగమ్మా, చాయ్ తాగమ్మా. నాకేమాత్రం మీరే రాగురి. స్వప్న తిరుగుతా. ఇప్పుడు అత్తమ్మ నేనేమన్నా అని అంత కోపం కలిగిపోతుంది. స్వప్న మా అమ్మ కోపం ఎక్కువనే. అదేమన్నాను బాధపడకు. కొంచెం ఓపికగా ఉండు. సరే, అయినా మొదటి నుంచే నేనన్నా మా అవగారులన్నా అత్తమ్మకు నచ్చది. సరే చాయ్ తాగు, నేను పోయి వంట చేస్తా. లేట్ అయితే కోపానికి వస్తుంది. అత్తమ్మకు నచ్చే తీరు నేనే మెల్లపోతాను. ఏంటి వదిలే ఈడ కూర్చున్నావు? ఎందుకో కూసున్నతి నీకెందుకు? ఏమైంది వదిలే గట్ల కోపానికి రాబడుతుంది? లోపలి పోదంపా. నేనెందుకు? నీ బిడ్డ ఉంది కదా మాట్లాడుకో. నా బిడ్డతోటి కాదు నీతో మాట్లాడదానని వచ్చిన. దా లోపలి పోదాంపా. రావద్దు. నాతోనే మాట్లాడుతుందా? నాతోనేం మాట? నీ బిడ్డ ఉంది కదా మాట్లాడుకోపో. బిడ్డుంటే ఏంది వదిని? నువ్వైతే రా ఇంట్లకు. సప్నా, సప్నా
సప్న అమ్మ వచ్చిందే? ఏంది అమ్మా ఇలా కైకిలు కోలేదా? ఇంటికన్నా ఉన్నావా అనే? పోలే బిడ్డ, ఇవాళ ఇంట్లో దేవుని చేసుకుందామని ఆ ముచ్చట మీకు చెప్పిపోదామని వచ్చిన. దేవుని చేసుకుందామా అనే? వదినే, బిడ్డ నువ్వు అల్లుడిని తోలు. అల్లుడు, నువ్వు ఊళ్ళోకి పోయి ఒక కోడిని తీసుకురావా. నువ్వు వచ్చే వరకు నేను దేవుని బుదిస్తా. సరే అత్తమ్మ, తీసుకొస్తా. తోలుకపో. నీ బిడ్డను నల్లున్నే తోలుతా. ఇంకెలా నత్తే అని బొక్కొడుతుంది. అయ్యో వదినే, అట్లంటున్నావేంది? నువ్వు రాకపోతే ఎట్లా? నువ్వు వచ్చుడే. ఆహా, నేను అన్నాక అంటున్నావా? అచ్చుడేమది పో, నేను వాళ్ళు అత్తే అయిపోయా. ఇంకేంది నా ఇంటేనా లేకనా నాకు? అయ్యో వదినే, అట్లంటున్నావేంది? బిడ్డని చెప్పని తోలితే నాకు పని కాసరైతుందని తోలమన్నా. నువ్వు కాకపోతే ఎవరెత్తారు? మాకు ఇంకెవరున్నారు? అత్తగారి ఇంటికాడ నుంచి బిడ్డని తీసుకుపోయి అవ్వగారి ఇంటికాడ పని చేయించదాన్ని నిన్నొక్కదాన్నే చూస్తున్నా నేను. పో తీసుకపో, నీ ఇష్టం, నీ బిడ్డ ఇష్టం. నాకెందుకు చెప్తున్నావు? గట్లెందుకంటున్నావు అమ్మా? ఊళ్ళో ఉన్నప్పుడు గా మాత్రం ఆశ ఉండదా? ఆ మాత్రం ఆశరా కామా? ఏమోరా, నీ ఇష్టం, నీ పెనవి ఇష్టం. పోతావని నాకేంది, నేనైతే రాను. పోరి మీరు, నేను రాను. అయ్యో వదినే, అట్లంటున్నావేంది? మీరైతే ఇంటికి రాలి. మీరు రాకపోతే నేను దేవుడు చేసుకోను ఎందుకు? సప్న, అత్తమ్మని తీసుకున్నా. సరే అమ్మా. అత్తమ్మ, అమ్మోళ్ళని తీసుకొని వస్తా. నువ్వు ఊళ్ళో పోయి నేను కొన్ని తీసుకొని వస్తా. మీరు ఆ పనులు చూసుకోపోలి. అమ్మా, ఏమన్నా తలకాయ ఉండి మాట్లాడుతున్నావా? అత్తమ్మ ఇంటికి వస్తే గట్ల మొహం గట్టినే రానని చెప్తావా? ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకోవాలి. రానని చెప్తే ఏమనుకుంటుంది గట్లా? బాధపడదా? ఆగో, నీవేం ముచ్చాడురా? నాకు రాబుద్ది కానీ నేను రానని చెప్పిన. నీ అత్త చెప్పేది కదేనా? వాదినే బిడ్డను నల్లును పంపి అంటాంది. అంటే నేను అక్కర్లేనంటే కదా. మీ అత్తకి అక్కర్లేను, నీ పెన్నానికి అక్కర్లేను నేను. పోరి మీరు, నేను రాను. నీ అత్తకు నేనంటే విలువే లేదురా. అందుకే అట్లా అక్కర్లా అని చెప్పుడు చెప్పింది. ఏందే అమ్మా, అన్ని నీకు నువ్వే అనుకొని ఎగిరిత పడతావు. అత్తమ్మ మంచిగానే పిలిచింది, మన అందరం పోతాన్నాం. నేను రానురా, నాకు అవసరం లేదు, మీరు ఓరి. సప్న, మా అమ్మ గట్టినే మాట్లాడుతుంది. నువ్వేం బాధపడకు, నువ్వు వంట చేయకు. మనం మీ అమ్మోళ్ళ ఇంటికే పోదాం. అత్తమ్మ కోపం చూస్తే అమ్మోళ్ళ ఇంటికి వచ్చేటట్లేదు. అత్తమ్మ రాకుండా నేను పోయిన అనుకో, మళ్ళీ అదో కంప. పోడు మాట అటు పెట్టు కానీ అమ్మకు కోడిచ్చి రాపో. నేను మా ఇచ్చేత కానీ నువ్వు అన్నిటికీ ఎందుకు బాధపడతావు? బాధపడక ఇంకేం చేయాలి? నువ్వైతే పో. అది బిడ్డను నన్ను పిలిచినాక నన్ను పిలుతుందట. గట్ట పిలిస్తే నేను పోతానా? నేను పోను, దాన్ని పోనీయ. అది ఎట్ట పోతో చూస్తా. బిడ్డేంది ఇంకా అత్తలేదు? ఇంటికి పోతేనేమో వదినేమో కోపంతో ఉండే. అత్తరా రారా? అల్లుడేమో కోడిని తీసుకొచ్చి అలా రోజులకత్తా అని పోయిండు. అటే పోయిండు, ఇంకా రాలే. ఇప్పుడు వస్తారో ఏమో. వాళ్ళు వస్తారని ఈ బియ్యం పెట్టబడితే, కూర వండబడితే. అయ్యో, ఏమైందే చిన్నమ్మా? ఈ బువ్వ కూర పొయ్యి మీద వండుతున్నావు? ఇంట్లో గాస్ అయిపోయిందిరా. అయినా నువ్వు ఎప్పుడు వస్తా అని చెప్పినావు? ఎప్పుడు వచ్చినావు? పొద్దుగా లేచి పొలం కాడికి కూడా అయింది. కరెంట్ పెట్టాచారు లేట్ అయింది.
అవును కానీ కోడిని వాళ్ళు తెచ్చిర్రే? నువ్వు అత్తలేవని బావకి చెప్పిన. బావ తీసుకొచ్చి ఇచ్చి అక్కని తోలుకత్తా అని ఇంటికి పోయిండు. ఇంకా అత్తలేరురా. నువ్వు ఒకసారి ఇంటికి పోయి అక్కని తోలుకొని రారా. పోయిరా బిడ్డ. రాలేదా? ఎందుకు రాలేదే? సరే నేను పోయి తీసుకొస్తా. ఎంత దూరమే అక్కోలీలు గీ నేనా? నేను వచ్చే వరకు కూర మంచిగా అండి పెట్టు. కొద్దిగా రాకే మర్చిపోకు. ఎత్తది. అక్క ఏమైందే? నువ్వు ఇంకీనే ఉండవు? చిన్నప్పటికి రావానే బావ కోసం చూస్తానవా? బావ కోసం కాదురా, ఇంట్లో అత్తమ్మ లొల్లి చేసింది. ఆమె అమ్మోళ్ళ ఇంటికి వచ్చేటట్లేదు. అత్తమ్మ రాకుండా నేను వచ్చిందనుకో మళ్ళా లొల్లి తయారు చేస్తుందిరా. బుక్కడు బువ్వకచ్చి బదనం పాలవుడేమి ఇంటికి రా. నేను రాను. అమ్మకు అక్కకి ఇంట్లో పని ఉన్నదట అని చెప్పుకోరా. గట్లా అంటానేమైందే? నువ్వు అత్తవని అది అన్నం వండుతుంది, కూర వండుతుంది. మీరు రాకుంటే ఎట్లానే? అది బాధపడుతుంది. నేను బావకు ఫోన్ చేసి ఆమె చట రమ్మంట. మనం పోదాందా? అద్దురా, ఇప్పుడు నేను ఆడ కత్తే అత్తమ్మ మళ్ళా లొల్లి పెడుతుంది. అరే మీరు రాకుంటే ఎట్లానే? మీరు రాకుంటే ఇంకెవరున్నాడు దానికి? ఊరవతలు ఉంటే రాలేదంటే అది వేరు. ఊళ్ళుంటే రాకుంటే ఎట్లానే? మళ్ళీ ఇంటి పక్క పొంటేనా? నా రాత మంచిగా లేదురా తమ్ముడు. నేను ఇకేం మాట్లాడలేను. ఇదంతా ఏంది అక్క? నాకు అర్థం కాదు. అద్దురా తమ్ముడు, నువ్వు నేను నీతో మాట్లాడతాను. నన్ను అత్తమ్మ చూస్తే మళ్ళీ లొల్లి పెడుతుంది. పోరా. ఏందే నీ తమ్మునికేమో చెప్తున్నావు? మా అత్త రంకుల్ది తమ్ముడ నన్ను ఇంటికి రానిత్తలేదు అని చెప్తున్నావా? అయ్యో అత్తమ్మ, నేను మనతో అట్లా ఏమనలేదు. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు. అవ్వగారి గీనేనే నువ్వు నీ మొగడు పోయి తినరాగా నేను అత్తాను నానే. పో, ఒక్కరోజు కాదు 4 రోజులు ఉండి రాడి. నేనేమన్నా అద్దన్నా? మీరు కాకుండా మేమెట్లా పోతాం అత్తమ్మ? తమ్ముతో చెప్పాగా నేను అన్నిన్నా. నేను రాకపోతే నీకేందే? పోరి. మా అత్తమ్మకు నేనంటే ఇష్టం లేదనుకున్నా కానీ అసలు నేను ఇంటికి కోడలు అవడే ఇష్టం లేదని నాకు అర్థమైంది. అక్కడ మా అమ్మ మా కోసం ఎంత చెప్తుందో ఏమో. దానికి నేను తప్ప ఇంకెవరున్నారు? అక్క అత్తలేదంటే చిన్నమ్మ బాధపడుతుంది కావచ్చు. దానికి ఏదన్నా ఒకటి చెప్పాలి. ఓకే. చిన్నమ్మ, చిన్నమ్మ వచ్చినవారా? అక్క వచ్చిందా? ఏది? అక్కకు ఏదో పని ఉందట. బావ కూడా ఇంటికా లేడు. బావ వచ్చినాక అందరు కలిసి వస్తారట. మనం అయితే తిందా? అదేంద్రా, అక్క నిజంగా అత్త అన్నదా రానన్నదా? అత్తనన్నదే. మనం అయితే తిందా? వాళ్ళు రాకుండా ఎట్లా తింటాం బిడ్డ? సరే వాళ్ళు వచ్చరాకుండు. ఇక నేను పోతున్నా ఇంటికి. అయ్యో అట్లాంటివేందిరా? వాళ్ళు వచ్చినాక వాళ్ళు నడుచుకుంటా కానీ నీకైతే పెడతా. నేను ఒక్కనే తినన్నా? నాతో నువ్వు తింటా, నేను తింటా. సరే తిందాంపా. దా. ఎటు పోయేస్తానే? మామూలు ఇంటికి పోయిరాగా ఇక పద్మక్క మొదలెత్తే మాట్లాడతాను అత్తమ్మ. గదితో నీకేం మాటనే? అది నిప్పు లేకుండా పొగ తయారు చేసి ఆడదేది. దాంతో నీకేం పని? అయ్యో తొవ్వంటి రాగా మందరించింది అత్తమ్మ. మందరిస్తే మాట్లాడడం తప్పేనా? ఏంటే తప్పేనా అని మాట్లాడతాను? నీ అమ్మగారి నీకు ఏందవి సకాల రావాలిగా నీకు తోల పని ముచ్చట్లేందుకే? నాకు తెలియదా నీ వేషాలు నీ కథలు? ఏందత్తమ్మా ఏం మాట్లాడతాను? అసలు నన్ను చూస్తేనే ఓరం ఎందుకు? నన్ను మాట్లాడకపోతే నీళ్ళు తాగబుద్ధి కాదు, తిండి తినబుద్ధి కాదు నీకు కదా? ఏందా మాటలు? ఈ అవ్వ నేర్పుతున్నాయే నాయన మరవాడవని. అవ్వగారి
అత్తగారింటికి పోయేది ఈ మాటలు నేర్చుకుంటానికేనా? ఇగో అత్తమ్మ, ఇంట్లో పని చేయకపోతే నన్ను ఒక మాట అను, నేను పడతా. అంతేగాని అట్టు పుణ్యానికి నన్నో మాట మా అమ్మనో మాట అంటే నేను ఊకోను. అమ్మో, దాని మాటలు ఇన్నారులా ఇంటెనక ఇల్లుందని ఊరికి అచ్చుకుంటా పోకుండా ఎన్ని మాటలు నేర్చిందో. దీనికి నేనంటే విలువ లేకుండా అయిపోయింది దీన్ని. అత్తమ్మ, అచ్చిపోయినప్పుడల్లా నేను అట్లా నేర్చుకునేదాన్ని కాదు, రంకులదాన్ని అంతకన్నా కాదు. మా అమ్మకు అసలు గుణం లేదు. ఇక్కడనే ఉంటే నీతోటి గొడవది సాగది లొల్లి. దీనికి కొద్ది జాముందా దీనికి? ఆడ రాని చెప్తా. మా అమ్మ ఎటువైందే? ఏమో ఎటువేదో ఎవరికెరక. ఏమైందే కోపంగా ఉన్నావు? అడిగినవా? అందాల శ్రీమతికి చెప్పలేని అసలే నా మూడు బాలేదు, పాటలు పాడినా ఇంకా విసిగియకు. అబ్బా, అప్పుడే చెప్తా అయిపోగానే మూడుని రిపేర్ చేసుకొని వస్తున్నావు. ఏంటిది జోకా? అయినా నీకు మీ అమ్మకు నేను అంటేనే జోకు లాగా పడతానా? ఇప్పుడు నాకు అర్థమైంది. నువ్వు మా అమ్మ లొల్లి పెట్టుకున్నారు కానీ ఎందుకు పెట్టుకున్నావు మా అమ్మతో లొల్లి మరి? అరే నేనెందుకు లొల్లి పెట్టుకున్నా? మీ అమ్మనే నన్ను చూస్తూనే వడతలేదు, చీటికి మాటికి మాటలు అంటాంది. నేనట ఊకే మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతానట, ఇంటి ముంగట ఎవరితో మాట్లాడద్దట, ఎవరైనా వలకరించినా కూడా పలకద్దట, ఇంట్లోనే ఉండాలన్నట. ఏ పోనీ తీయరా అదే. మా అమ్మ వెనకటి లెక్క ఆలోచిస్తుంది, అత్త అనే పెత్తనం బాగా చూపిస్తుంది. మా అమ్మ మాటలు పట్టుకున్నాం అనుకో మనం బతుకుతామా అనే. వెనకటి మనిషి లెక్కలుంటాయి, వెనకటి మనిషి లెక్కలు మాట్లాడమంటావా? ఆమె మాటలు నా సాగు ఖర్చుటట్టు ఉన్నాయి. ఎట్లా మాట్లాడుతుందో నీకు తెలుసా? అరే ఇక సాగు మాటలు దాకా ఎందుకు పోతానమే, పిసరా నీకు? మరి ఏం చేయాలి? నీకు చెప్తానేమో ఏది అర్థం కాదు. ఆమె అయిన దానికి కాని దానికి నన్ను మాట్లాడుకుంటూ ఉంటుంది. నాకు అన్నీ అర్థమవుతానే. మా అమ్మతో నీ మాట్లాడతా, నువ్వేం బాధపడకు. ఆమె ఏడ మారుతుంది, మనల్ని ఏడ బతకనిస్తుంది. ఈ ఇంట్లో ఉన్నన్ని రోజు నన్ను ఏం తింటది. అరే నీ మాట్లాడతా అని చెప్తానా కదా, నువ్వేం అల్లియకు. అన్న పెట్టుకురాపో. పెట్టుకొస్తా, పెట్టుకురాకపోతే ఏం చెప్తా? నీతో ఇట్లా మా అవ్వతో అట్లా ఇద్దరి మధ్యలో నేను నలుగుతానా. నా బిడ్డకు పెళ్లి కాకముందు నేను పనికి వచ్చేసరికి ఇంట్లో అన్ని పనులు చేసి పెట్టేది. ఇప్పుడు నాకు చేతనైనా చేత కాకున్నా అన్ని పనులు నేనే చేసుకోవాలి. నా బిడ్డ అత్తగారింటి కాడ ఎట్లుందో ఏమో, అసలే ఆ వదినకి కోపం ఎక్కువ. తయారైన బిడ్డ అయినమ్మా, సప్నేది రెడీ అవుతాను లోపల. సప్న రెడీ అయినా మనం ఫంక్షన్ పోయేడుతుంది. ఈ లాగ్ వేసుకున్నావే, మీ అవ గిన్నె రీతి నేర్పిన నీకు? ఈ డ్రెస్కి ఏమైంది అత్తమ్మ? కొత్తదే కదా. లగ్గమైనాక చీరలు కట్టాలని తెలియదా? ఇదేమన్నా నీ అవ్వగారి ఇల్లు అనుకుంటానవా? నీ అవ్వ గిన్నె నేర్పిన నీకు? అత్తమ్మ డ్రెస్ అద్దంటే చీర కట్టుకుంటా కదా, ఎందుకంత కోపానికి వస్తారు? నాకు చీరలు కట్టుకోరాదని డ్రెస్ వేసుకున్నా కదా, దానికి ఎందుకు గురుగుతారు నువ్వు? ఏంది నన్ను గురుడు పేరు చెప్తున్నావా? ఆహా, మంచిదాన్ని నువ్వు. ఏం అధ్వానమే? ఇసొంటి అధ్వానం ఎక్కడ ఉందా, నా ఇంటనే ఉందా? ఇసొంటి కోడలు ఎవ్వలకు లేదు, నాకే ఉన్నట్టుంది. చెప్పుకుంటే మానపోతే నన్న బయట. ఏం చూస్తున్నావురా? మనం పోయేది ఫంక్షన్ కు, దాన్ని చీర కట్టించుకొని తీసుకురా. నేను పోతున్న మెల్లగా రాలి.
ఎక్కడ లేదు ఈ భాగవతం. అగో వదిన ఇట్లా పోతున్నట్టున్నావు. ఎటు పోతే ఉన్నది ఇంత చక్కదనం లేనప్పుడు ఏడికి పోతే ఉన్నది. అయ్యో వదిన ఏమైంది గంత కోపానికి రాబడుతుంది? మళ్ళీ కోపానికి వస్తున్నావు అంటాను. నీ బిడ్డ ఏం చేసింది తెలుసా? సుట్టిరికం పదం రాయ కోడలంటే లాగునున్న అంగిలి వేసుకొని ఉన్నది. చీర కట్టుని నేర్పవా? గసొంటి బిడ్డనే కన్నావు నా పానానికి. అయ్యో వదిన అంత కొత్త కదా, దానికి చీర కట్టుకుని రాదు. మెల్లగా మెల్లగా అదే నేర్చుకుంటుంది. దానికి రాకపోతే నువ్వు నేర్పియచ్చు కదా వదిన. ఏంది అట్లనా? నీ బిడ్డకు కొంగులు సింగులు చదువుకుంటానే ఉంటా. నాకు ఇంకేమైనా పని ఆ పాట గందికే చేసుకున్నా నేను ఇంటి ముందట అని. అయ్యో వదిన గట్ల కోపానికి రాకు. నా బిడ్డకు నేను చెప్పుకుంటది. ఇంకోసారి అట్లా జరగదు. ఏం జరుగుతుందో ఏం జరగదో నాకైతే ఏం అర్థమైతలేదు. నేను గంగ చేసుకున్నా ఈ సంబంధం. గట్లా జరిగింది ముచ్చట. ఏం చేసుడు? వాళ్ళు వచ్చావా వీళ్ళందరు కలిసి మంచిగా బతుకుతారు అనుకుంటే గిట్లా చేయబట్టి గంట కథ అయిందానే ఇక అయింది గట్లా. సరే సరే కానీ పా, మనకు లేట్ అవుతుంది. మరి పోంపా. అత్తమ్మా బియ్యం తెచ్చినా? సరే అల్లుడు. సరే అత్తమ్మా నేను పోతాన్నా. అల్లుడు బియ్యానికి పైసలు వద్దత్తమ్మా నేను చూసుకుంటా. అద్దలు ఉంచు బిడ్డ. అరే నేను చూసుకుంటాను కదా అత్తమ్మా, వద్దు ఉండని పైసలు. ఉండని అత్తమ్మా, పైసలు ఇచ్చి నన్ను పరాని ఎత్తరా? కొడుకునైతే దేపోతున్నా. ఈ ఇంటికైనా ఆ ఇంటికైనా మంచి చెడు చూసుకునేది నేనే కదా. ఉండని. అది కాదల్లుడు, మళ్ళీ మీ అమ్మకు తెలిస్తే లొల్లైతుంది. నా గురించి నువ్వెందుకు బదనమవుడు? మా అమ్మకు తెలియకుండా నేను చూసుకుంటా. తెలిసినా కూడా నేను సంజాయించుకుంటా అత్తమ్మా. మీరు ఉండని. ఎటు పోయేస్తానారా మీ అత్తగారింటిగా? బియ్యం వేసొచ్చే ఉంటే వేసేస్తానమ్మా. నీ అత్త తింటేంది తినకుంటేంది? నీ అత్త బియ్యం వేసే అవసరం నీకేముందిరా? నేను పాలేరోనివా లేకపోతే నీకేమైనా పైసలు ఇస్తుందా? ఏం మాట్లాడుతున్నావు అమ్మా? ఊళ్ళు అత్తగారంటే ఆ మాత్రం ఆసరగారా? మనకు వాళ్ళు వాళ్ళకు మనం అమ్మా. ఇంకెవరు ఉన్నారమ్మా చేసేందుకు? ఆ ఇంటికి నేను తప్ప ఎవలొచ్చి ఎత్తారు ఎవలొచ్చి పెడతారు? చేసేది ఏందిరా? ఊళ్ళో అత్తగారు ఉంటే ఆ పనులన్నీ నువ్వే చేసేస్తావా? నీ ఇల్లు పోని ఇరువాటు పోని ఎందుకురా నన్ను త్యాగం చేస్తావు? నేనేమాగం చేసిందే? ఏం మాట్లాడుతున్నావు అసలు అర్థమవుతుందా అనే? మరి ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదారా? ఎప్పుడు ఆయన వాడు సత్తురు ఇద్దరు కలిసి పెండ్రం కాకపోతే మొగడు మొగడు తప్పితే పెండ్రం మంచిగా ఎత్తురు సాగిరి అత్తకు. ఇప్పుడు ఏమైందని లొల్లి పెడతాను వే? మా లోపలికి పంపన్నాడు. నేను ఏది మాట్లాడినా నీకు లొల్లి పెట్టినట్టు అనిపిస్తుందిరా? మరి కాకపోతే ఏది మాట్లాడినా పెదార్థం తీస్తే దొడ్డు పెట్టినట్టు కాకపోతే ఇంకేం పెట్టినట్టు అనిపిస్తుంది. ఏయ్ నువ్వు మధ్యలో ఎందుకు వస్తానవే? నేను మాట్లాడతానే కదా, నోరు మూసుకో. మూసుకుంటా. నోరు మూసుకోకపోతే ఏం చేస్తా? మీ అమ్మ ఏదన్నా నోరు మూసుకోవాలి, నువ్వేదన్నా నోరు మూసుకోవాలి. నేను ఈ ఇంటికి వచ్చిందే మీరు ఏం చేసినా నోరు మూసుకొని ఉండడానికేనా? అరే ఆగే రాదే తీరా. అదెందుకు కూకుంటుందిరా? ఊళ్ళో నవ్వగారు ఇల్లు కదా, మనం ఎప్పుడు ఏమంటామో చీటికి మాటికి పోయి వాళ్ళ ఇంటికాడ ఉందామని చూస్తుంది అది. నువ్వుకో అమ్మ, సందు దొరికితే చాలు ఎప్పుడు దాని మీద వాడెడతావు. ఓరు నల్లమకం కాడిది, నేనేమన్నా తప్పు మాట్లాడుతున్నారా? మన ఇంటికాడ ఏమైనా పని ఉంటే నీ పెన్నానికి నీకు నడమే అంగది. అత్తగారి
పని ఉందంటే నీ పెండవు నువ్వు ఎగేసుకొని పోతారు, పని అంతా చేసేస్తారు. నేనేం తప్పు మాట్లాడినరా? అమ్మా నీకు దండం పెడతానే, లేనిపోని మాటలని నన్ను నొర్రియకు. ఏదన్నా పని ఉంటేనే పోతాం, లేకుంటే లేదు. ఆ మాత్రం నాకు తెలియదా? ఓ బాగా తెలిసింది. నువ్వు పోయేది నాకు తెలుస్తలేదు. ఆడ పని చేసాడు నేను చూస్తలేనా? కందుకిట్లు లేవారా? నీకు ఇంతకాలం మంటతనం ఎందుకు అత్తమ్మా? మా అమ్మని ఇక్కడికి రాకుండా చేసినావు, నన్ను అక్కడికి పోకుండా చేసినావు, ఇంకా నీకు కలసాలవ్వలేదా? ఎంతో మాట్లాడుతోంది. ఏమి ఎవరి లాపుర్రి, నువ్వు ఇంతకున్నది ఇది ఇంతకున్నది. నడు లోపలికి, మీరు ఎవరు నాకు సావత్తాంది. నువ్వెందుకున్నావే? ఇంకా కొలుసుకుందామనున్నావా? పోతలేదు లోపలికి. మా పోత నడు, చీకటి చిటుక్కు పడినది, తిండి తినేవు. మాది నట్టే ఉన్నది. ఇంకా ఏ గోలో ఏమో. అది నా బిడ్డుంటే మంచిగా చెప్పేది. ఇప్పుడు ఎట్లా? కాళ్ళేమో బాగా గుంజుతున్నాయి. పోయి అడగద్దునా? పోతే ఆ వదిన ఏమనుకుంటుందో ఏమో. ఇల్లెనికి ఇల్లుందని ఊకే అత్తారు పోతారని గులుగుతుంది. అదే అమ్మా, ఏమైంది? పానం మంచిగా ఉండలేదట. శంకర్ గారు కలిసి అమ్మకు జ్వరం వచ్చింది, కాలు రెక్కలు బాగా గుంజుతాన్నాయట అక్క అని చెప్పిండు. జ్వరం వచ్చిందా అని రోజు అండి. పానం మంచిగా ఉండలేదు బిడ్డ, కాళ్ళు బాగా గుంజుకత్తన్నాయి. అంత బెంగటిన్నట్టయింది బిడ్డ. అన్నం తినబుద్ధి అయితే లేదు, నీరసంగా ఉంటుంది, పానం మంచిగా ఉండలేదు. నువ్వు ఇట్లున్నావు బిడ్డ? మంచిగా ఉన్నావా? అత్తమ్మ మంచిగా చూసుకుంటుందా? నేను మంచిగానే ఉన్నానే అమ్మ. అత్తమ్మ కొంచెం కోపం ఎక్కువ అన్నట్టే కానీ ఆమె కోపంలో ఎన్ని మాటలు అన్నా నేను ఓపిక పట్టుకొనే ఉన్నా అమ్మ. నా గురించి నువ్వేం టెన్షన్ పడకు, నేను మంచిగానే ఉంటానే. నా మీద రందితోటి నువ్వు ఇట్లయితే నేను తట్టుకోలేనమ్మా. ఏం మంచిగా ఉంటున్నావో, ఏం మంచిగా చూసుకుంటుందో నువ్వు చెప్పకపోయినా నీ మనసులో బాధ నాకు తెలుస్తాను బిడ్డ. ఏం చేయాలనే అమ్మా? నేను చేసిన ప్రతి దానికి తప్పు ఎత్తది. నేనేం మాట్లాడినా తప్పు, ఏ పని చేసినా తప్పు. నేను ఎవ్వరితోటి మాట్లాడొద్దు, ఎవ్వరు నాతో మాట్లాడడానికి ఇంటి ముంగడికి రావద్దు. నేను ఎన్నో నొక్కబట్టానే అమ్మా. నేను ఇట్లా బాధపడుతున్నా అని నీకెట్లా చెప్పుకోవన్నే? నాకు తెలుసు బిడ్డ, నువ్వు చెప్పకపోయినా ఆ బాధ నీ ముఖంలో కనబడుతుంది. ఇంకో బిడ్డ, నువ్వేం బాధపడకు. నేను వచ్చి అత్తమ్మతో మాట్లాడుతుంది. బాధపడకు. అదే అమ్మా, అద్దు. నువ్వు వచ్చి అడిగినావనుకో, అవ్వగారింటికి పోయి అన్ని చెప్పుకొని మీ అవ్వతో నన్ను తిట్టిపించినావా అని పేరు బదనం చేస్తుంది నన్ను. నువ్వు వచ్చి అడగూడద్దు. నా రాత ఎట్లుంటే గట్లయితుంది. అమ్మ మళ్ళీ వచ్చి చూసిందనుకో తిడుతుంది. నేను పోతానే. అదేంటి బిడ్డ, ఇంటి దాకా వచ్చి అన్నం తినకుండా పోతావా? బుక్లంత తిను బిడ్డ. నిన్ను చూసినా గానే నా కడుపు నిండింది. అమ్మ నువ్వు టైంకు తిను, జాగ్రత్త. నేను పోతున్నా. అది కాదే బిడ్డ. భవానీ, ఎటు పోతున్నావు బిడ్డ? అనితక్కువ నుండి పోతున్నా పెద్దమ్మ. స్వప్నక్క గిట్లా కనిపించిందా?
పోయినవా నిన్న మొన్న గిట్లా? ఏమైంది పెద్దమ్మ గట్లా అడుగుతున్నావు? నువ్వు పోలేదా అక్క దగ్గరికి? నేను ఏడపోయేటట్టున్న బిడ్డ. వాళ్ళ అత్తమ్మ నన్ను రావద్దని చెప్పింది. ఏమైంది పెద్దమ్మ? ఓనాడు అత్త కోడలు ఇద్దరు లొల్లి పెట్టుకుంటుంటే ఇంటి వెనకనే కదా నిలబడి ఇంటికి పోయినా. పోతే నానా మాటలు అన్నది. గన్ని మాటలు అన్నాక అలా గలుమెట్ల దొక్కాల బిడ్డ. అక్క రాకుంటైంది, నేను పోకుంటైనా. అందుకే నువ్వు కనబడంగానే అక్క ఎట్లుంది మంచిగుందా అని అడిగిన. స్వప్నక్క ఇట్లా కనబడితే మంచిగా ఉండమను, మంచిగా తినమను, అత్తతోటి ఏ నొల్లి పెట్టుకోకని చెప్పు బిడ్డ. సరే పెద్దమ్మ, నువ్వేం బాధపడకు, ఊకే ఏడవకు. అక్క దగ్గరికి నేను పోయి మాట్లాడతాను. సరే పెద్దమ్మ. ఏందే విజయ, మనసులంటే లెక్కలేదా నీకు? చూడనట్ట పోతున్నావు, మందలిత్తలేవు. నేనన్నా నేను మందలిచ్చుడన్నా నీకు ఇట్టవే లేకపోయేవదిని. నన్ను నీ ఇంటికి రావద్దంటివి, నీ గలు మీద ఒక్కద్దంటివి. ఇక ఏ ముఖం పెట్టుకొని నిన్ను మందలియాలి వదిని? నా ఇంటికి రాకు, నా గల్వ దొక్కమన్నా కానీ నన్ను మందలియకమని చెప్పినా నీకు? నీ బిడ్డనే నెట్టిగా చేసుకున్నాడా? నా ఇంటికాడ సంబరంగా తినుకుంటుంటుంది నీ బిడ్డ. నేను ఎప్పుడన్నా అన్ననా వదిని గట్ల మాట్లాడబడుతుంది? నీ బిడ్డ పని చేసినా చేయకున్నా కడుపుకు మాత్రం సుఖంగా తిని నీడ పట్టుకు మంచిగా ఉంటుంది. ఇక నువ్వేమన్నా విలువే చేస్తలేవు, చూసుకుంటా పోతున్నావు. అట్లానే వదిని, నిన్ను మందలిస్తే ఏం తప్పు తీస్తావో అని సప్పుడేకపోతున్నా. ప్రతి మాటకు నేను తప్పు తీసిన వాళ్ళు కనబడుతున్నానే. ఆహా, ఏ హుషారుతనం నేర్చినవే. అవ్వ బిడ్డ బిడ్డే మంచిగా దొరికిరే నా పానానికి మీరు. నేనేం చేసినా నా బిడ్డ ఏం చేసింది వదినే? మేమేం తప్పు చేయకుండా నా బిడ్డ నా ఇంటికి రాకుండా చేసినావు, నేను దాన్ని చూసుకోకుండా చేసినావు. నాకు ఎదురు మాట్లాడితే నువ్వైతే నీ బిడ్డ అయితే. నాకు బుద్ధి పుట్టినప్పుడే నీ ఇంటికి నీ బిడ్డను తోలుతా. ఊపికే నువ్వు రావద్దు, నీ ఇంటికి నీ బిడ్డ రావద్దు. నాకు విలువయకుండా పోతున్నావు కదా, నీ ఇంటికి నీ బిడ్డను పంపా, నా కొడుకును పంపా. నువ్వేం చేసుకుంటావు చేసుకోపోయిగా. అమ్మా, ఓ అమ్మా, ఏంద్రా అసలు ఏందే నీకేమనిపిస్తుంది? నేను ఇంట్లో ఉండన్నా పోవన్నా, నువ్వు చేసే పనులకు ఊళ్ళో నా ఇజ్జత్ మాడం పోతాంది. నేనేం చేసిండ్రా? మళ్ళీ ఏం చేసాటమైందే? తుప్పలు పోతానే మా అత్తతో లొల్లి పెట్టుకున్నావాట. గాయ జోలికి నువ్వెందుకు పోయినావు? ఉండకాడ ఉండకపోతే ఎత్తలే నీకు? నిన్నేమన్నావే? ఏంద్రా ఇంట్లో నన్ను పిలిచి అడుగుతాను? అంతగానో ఏమెక్కి చెప్పిందా నీకు మీ అత్త? నువ్వు అనే మాటలు మా అత్తనే చెప్పన్నా. ఇంట్లో ఉన్న కాడ నాకు తెలుతలేవా? ఓ అన్నిటికీ తప్పేది ఇస్తావు. తొవ్వంట పోతే నన్ను చూసి చూడనట్టే పోతుంది, నన్ను మందలియకుండా. నేను అంటే కథ లెక్కలేదా? మందలియన వాడు నేను మందలిచ్చిన, అయితే ఏమైంది? ఇది కూడా తప్పేనారా? నేను గంగా మందలిచ్చిన నీ అత్తలు. ఆహా, అన్ని చెప్పుకున్నా అల్లునికి. గింతే పెద్దమ్మ కూడా చేసే పనులే గింది. అత్తమ్మ ఓర్చి ఓర్వలేక అన్ని ముట్టించుకోకు. ఓర్వంది నేను కాదే మీ అవ్వ. ఉన్నే లేని అని నా కొడుకు చెప్పింది, అది వచ్చి నన్ను తిడతాడు. మీకు అంత చల్లబడ్డే. ఇక ఎన్ని మాట్లాడినా నీతోటి ఇంతే అమ్మా. ఏది అర్థం చేసుకోవు. నీతోటి మాట్లాడితే తలకే ఖరాబ్ అవుతుంది. నువ్వు పని చేసుకోపో. అవునే స్వప్న, ఏందత్తమ్మా? ఈ గంజల పువ్వు ఉండంగా మళ్ళా గంజలు ఎందుకు పెట్టినా బియ్యం? నేను అన్నం తిందామని చూసేసరికి అన్నం లేదు, మళ్ళీ పెట్టుకొని తిన్నా. దాంట్లో తప్పేమున్నది అత్తమ్మ? నాకు తెలిసే నీ కవతులు. నా ఇంట్లో అంటుకుంటే నీ అవ్వకు దార వస్తున్నావు. నేనెందుకు తారవద్దత్తమ్మా?
అయినా మామగారింటికి పోకంటివి ఇక నీ మాట కాదాక నేనెప్పుడు పోతి ఈ రెండు గంజులు అనిపించడానికి నీ అవ్యమని ఇచ్చిదలా నీ అయ్యమని సంపాదించి పెట్టిపోయిందా? అరే నేను పెట్టలేదత్తమ్మా. నాకు మా ఏరికే నేను లేనప్పుడు అండుకొని కొంటపోవుడు పెట్టాచుడు ముచ్చట పెట్టుడు నాకు తెలియదు అనుకుంటావా నువ్వు? నేను ఎప్పుడు అండకపోయినా ఏమండకపోయినా చెప్పు, మరి నువ్వే చెప్పత్తమ్మా. నేను చెయ్యని తప్పులకు నన్ను ఎందుకు ఇట్లా బంధం చెప్తాను? ఈ సాడు ముచ్చట్లు పెట్టుడు అన్ని జారేసుడు నాకు అన్ని తెలుస్తాయే నువ్వు చెప్పకపోయినా. ఇక తిన్నావు కదా పండుగపోయిగా ఇంకోసారి ఇట్లా చేస్తే ఏం చేయాలో చేస్తా బిడ్డ మర్యాద దక్కది. ఏమైంది గీడ కూర్చున్నావు? ఎందుకు ఏడుతున్నావు? నేను ఈ ఇంట్లో ఉండడం నాతోటి కాదు. ఈ ఇంట్లుంటే నాకు అడవిల్లో జైల్లో ఉన్నట్టు అనిపిస్తుంది. మీ అమ్మ రోజు రోజుకు మాటలతోటి నాకు నరకం చూపిస్తుంది. మళ్ళీ కుంపటి పెట్టిందే మా అవ్వ? నువ్వు అన్నం తినిపోయినాక నాకు ఆకలి అవుతుందని చూస్తే అలా అన్నం లేదు. నేను బియ్యం పెట్టుకొని తిన్నందుకు రెండు గంజలలో అనుకుంటా మీ అమ్మకు దారం వస్తాను అని ఇష్టం వచ్చిన మాటలు అంటుంది. నువ్వు కొంచెం ఓపిక పట్టు అని లొల్లైన ప్రతిసారి అంటున్నావు. కానీ ఆ ఓపిక పట్టే శక్తి కూడా నా ఒంట్లో లేదు. ఇక నాతోటి కాదు. మీ అమ్మకి ఇష్టం లేకుండా నన్ను పెళ్ళెందుకు చేసుకున్నావు? ఈ మాటలతోటి నన్ను హింసించడానిక? ఇక నాతో అయితే లేదు. ఆ మాటలు నేను వాడలేను. అబ్బా నువ్వు ఏడువకే స్వప్న, నువ్వు ఏడితే నేను చూడలేను. మా అబ్బతోటి నేను మాట్లాడుతున్నా స్వప్న, నువ్వు ఏడవకు, ఊకో. నువ్వు ఎంత మాట్లాడినా మీ అమ్మ గుణం మారది. నన్ను చూస్తేనే ఓర్వది. మనం బయటకు పోయి బతుకుదామా, లేకుంటే నేను మా అమ్మ దగ్గరికి పోవన్నా. నువ్వేం మాట్లాడు దా, నేను మా అమ్మతో నేను మాట్లాడుతున్నా. అమ్మా అమ్మా ఏంద్రా ఊకేదాన్ని ఎందుకు ఏడిపిస్తానవే? ఏడిపోయింది మంచిగా అంటదా నీకు? ఓ దీన్ని ఏడిపిస్తే కిరీటా తయారు ఏడిపిస్తున్నా. గదించోరికి నేను ఎందుకు వేయరా పిసోడా? ఓ నీ ఎందుకు ఏడుతున్నా ఆడ కూర్చొని? నిన్నేమన్నా నేను ఏమంటే అత్తమ్మ బువ్వ వండుకొని తింటే కూడా తప్పు చేస్తుంది. అన్నం తినకపోతే ఇంకేం తింటాడు? ఇది నా ఇల్లే, నేను ఎంతైనా తింటా. నువ్వే అవుతున్నా నాడానికి? నా రెక్కల కట్టం నేను సంపాదించుకునే తింటా. నువ్వు తినక ఎవడన్నాలే, నా మీద ఎవడెందుకు వెళ్తాను? మా అమ్మగారి మీద ఎవడెందుకు వెళ్తాను? ఇంత మంచం అంటే కూడా వేసాక ఈ కొంపలు ఎట్టుంది మాటవేగా? నీకు ఉండబుద్ధి కాకపోతే పోరా పో. చిన్నమ్మా ఏమైందిరా అంత ఆగమాగం అవుతున్నావు? ఎందుకు అట్లా మోసపోతున్నావు? అక్కడ నువ్వు అత్తమ్మ లొల్లి పెట్టుకున్నారు అట్నే. అయ్యో గిదేం పాపం రా, ఇంత అధ్వానవారా? ఒక్కగానొక్క కొడుకుని ఇంట్లోకి వెళ్ళి ఎల్లగొట్టేటట్టు చేసుకున్నదారా? ఇంత కూడా జాలి దయలేని గుణవారా ఆమెది? నా బిడ్డ ఏడికెళ్ళిందో, వాళ్ళు ఎట్లున్నారో నీకేమన్నా తెలుసారా? ఏడికేరో నాకు తెలియదే. నాకు మా దోస్తు మదగాడు ఫోన్ చేసి చెప్పిండు. నేను ఇంటికి కూడా చూసిన, వాళ్ళ ఇంటికాడ లేరు.
బా బిడ్డ మనం వాళ్ళు ఎక్కడున్నారో చూసేద్దాం. నువ్వేం భయపడకే, వాళ్ళు ఎక్కడ ఉన్నారో నేను కనుక్కుంటా, కానీ నువ్వు భయపడకు, నేను పోయి తెలుసుకుంటా. సప్న ఎందుకు ఏడుతానమే? ఇట్లా ఎన్ని రోజులు నేర్చుకుంటూ కూర్చుంటావు? దా అన్నం తింటురా. నాకు అడ్డు, నాకు అన్నం తినాలని లేదు. ఇట్లా తినకుండా ఎన్ని రోజులు ఉంటావు? ఏం చేయను? అమ్మా ఏంది బిడ్డ గట్ల ఎట్లయింది? నాకు ఒక్క మాట నువ్వు చెప్పకపోతివి. తమ్ముడు వచ్చి చెప్పేదాకా నాకు తెలియకపోయే. ఏమని చెప్పాలే అమ్మ? అత్తమ్మ చిన్నదానికి పెద్దదానికి లొల్లులు పెట్టుకుంటా, నేను చెయ్యని తప్పులు కూడా నా మీద వేసి నన్ను తిట్టబట్టే. నన్ను చూస్తేనే ఓర్తలేదే. అల్లుడు ఎందుకు ఇట్లా చెప్తున్నావు అమ్మ అని అడిగినందుకు ఈ ఇంట్లో ఉండకూరు అని అల్లుడిని తొప్పేసింది. ఇంకే ముఖం పెట్టుకుని ఆ ఇంట్లో ఉండమంటావమ్మా? ఇంకెన్ని రోజులను ఒక్క పట్టాలనే నేను? నాతోటి కాదు ఓపిక పట్టుడు. అయితే నాకు చెప్పవా బిడ్డ? నీకేమని చెప్పాలమ్మా? ఇంకెన్ని బాధలని నీ మీద రుద్దాన్నే. ఇంటి ముఖన రావద్దని ముఖం మీద చెప్పింది అత్తమ్మ. కనీసం నా మొహం చూడడానికి కూడా ఇంటికి అలవ దొక్కుతలేవు. మళ్ళా తెలిసి నేను ఇంకెన్ని మాటలు పడిపోయాన్నే. అందుకే చెప్పలేదే అమ్మా. అక్క, ఆ ఇంట్లో ఉండి రోజు తిట్టువాడే బాదు ఆ ఇంట్లోకి వెళ్ళి వెళ్ళొచ్చిందే మంచిదైంది అక్క. నువ్వు ఏడవకు. ఊకో బిడ్డ ఊకో. కూసో. ఆ ఇంట్లుండి నువ్వు 4 పూటలు తిన్నా మనశ్శాంతి లేకపాయి. ఇక్కడుండి ఒక్క పూట తిన్నా నీకు తృప్తిగా ఉంటుంది బిడ్డ. ఆమె ఎన్ని రోజులు కోపంగా ఉంటుందో ఉండని. నేను వచ్చిన కదా బిడ్డ, నేను లేనా? ఊకో ఏడవకు. ఒక్కడాడన్న తృప్తి లేకుండా చేసే అంత కాన్పోన్ తప్పు నా బిడ్డ ఏం చేసింది అల్లుడు? మా అమ్మకు బాగా పైసలు పిచ్చత్తమ్మా. మీరు ఎక్కువ తక్కువ కట్నం పోయలేదని సప్నని ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఇంట్లోకి నిలగొట్టింది. ఒక్క తిన్నోళ్ళు బతుకుతుందో బతకని. సప్నను నేను మంచిగా చూసుకుంటమ్మా. సప్న గురించి మేమేం రంది పెట్టుకోకుండా. ఎంత కట్నం పోయకపోతే ఇట్లా కొడుతుందా? అయినా ఎవరు లేనట్టు మీరు ఇక్కడికి వచ్చి కిరాయికుండు ఏందల్లుడు? భారీ మన ఇంటికి పోదాం పో బిడ్డ. అంతే అమ్మా, మేము అక్కడికి వచ్చి ఉంటే అత్తమ్మ ఇంకా పగవెచ్చుకుంటది. రాంగా పోగా నిన్ను మాటలు అంటది. అవన్నీ నాతోటి కాదు. మేము ఇక్కడనే ఉంటామమ్మా. బావా, ఏమన్నా అవసరం ఉంటే మూమాట పడకుండా నాతో చెప్పుది బావా. మీరు ఇబ్బంది పడకూరి. సరే సార్. అమ్మ తాగే ఇంట్లో పోదాం. ఎవరా? అరే శంకరి, ఇంటి ముందుడికి ఎలా పోతున్నావు? ఇంట కత్తలేవేవరా? ఎందుకు రావాలి? ఎవరున్నారని రావాలి? ఉన్న మా అక్కనే వెళ్ళకూడదువి. నీ కన్న కొడుకని చూడపోతుంది, కొడుకుని చూసుకోపోతుంది, వెళ్ళకూడదువి. ఇప్పుడు రా రా అంటే నేను కత్తా ఉండిపో. నువ్వు ఒక ఇక ఏంద్రో ఇట్లా మాట్లాడుతున్నావు? మాట్లాడపోతే ఏం చేయమంటావు? కోడలు కట్నం తెలని కోడలు నటక తిన్నావు. కొడుకు అత్తగారి మాటలు వింటారని కొడుకును నటక తిన్నావు. ఇద్దరు కలిసి వెళ్ళిపోతే అడిగి చేసినావు. ఇంకేంది ఒక తురుతి ఉండిపో. వాళ్ళ ఇంటికి రావాలి పోవాలని నీకు ఉంటుందా? ఒక్కనే ఉంటావు. నీకు పైసలు ఉన్నాయి కదా, పైసలతోనే ఉండిపో. అరే ఏదో ఊళ్ళో పొల్లగడని మందలిస్తే నాకే నిధులు చెప్పొచ్చినావురా? నాకు పట్టంత ఆస్తుందిరా. నేను చచ్చదాకా తిన్నా కానీ ఓడవనంత ఆస్తున్నది నాకు. ఏదన్నా ఆపత వచ్చినప్పుడు మనుషులు అవసరపడతారు కానీ ఆస్తి అంతస్తులు అవసరపడే అత్తమ్మా. నువ్వు ఆ ఆస్తి అంతస్తులు చూసుకొనే నువ్వు మనుషులను దూరం చేసుకుంటున్నావు. నా ఆస్తి అరగది. పెద్ద చెప్పడానికి వచ్చిండు నాకు. పో. నీకేమన్నా అయినప్పుడు చెప్తుంది, ఇప్పుడు కాదు.
ఎవరిని పిలుస్తామంటే ఎవరు కనబడతలేరు తవ్వంటే ఎవరిని పిలవాలి అమ్మా వదినే 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 ఏమైంది వదినే? విజయ వచ్చినావా అవ్వా జ్వరం బాగా వచ్చిందే అమ్మని మధ్యనే నోరంతా ఎండిపోయింది. అయ్యో నీళ్ళు తీసుకొస్తాను వదినే. కళ్ళు తిరుగుతున్నాయి శంకరి. అవ్వా శంకరి ఊళ్ళో డాక్టర్కి ఫోన్ చేయబిడ్డా. అద్దు విజయ డాక్టర్ అదేమద్దు నా కొడుకును నా కోడలకు ఫోన్ చేయి. వాళ్ళని చూడబుద్ధి అవుతుంది. నేను చచ్చిపోతున్నా ఉంటాను. అయ్యో వాళ్ళని రమ్మని విజయ వాళ్ళని రమ్మని ఫోన్ చెయ్యి. నేను చెప్తా వదినే. నాకు జ్వరం వచ్చి 3 రోజులే. నా కొడుకు కోడలు ఉంటే నన్ను చూసుకుంటా. బావా ఒకసారి అక్కని తీసుకొని ఇంటికి రా. నా కడుపులో మెతుకు లేదు. నా కొడుకు కోడలు ఉంటే నన్ను చూసుకుంటుండే. నా చేతులారా నేనే చేసుకున్నా. నా కొడుకును కోడలు ఇంటికి వెళ్ళిపోయేటట్టు నేనే చేసిన. ఎవరు రాకపోయి ఎవరు చూడకపోయి నీకు ఇట్లా ఉంటే వదినే ఇప్పుడు అవన్నీ ఎందుకు చదువుతున్నావు? అయింది ఏదో అయిపోయింది ఊకో. నా కోడలు ఉంటే నాకు మంచిగా చేసి పెట్టు. అది నా దగ్గర ఉన్నప్పుడు ఒక్కనాడు దాన్ని ఓర్వనన్నా ఓర్వలే నేను. నేనే మంచిగా ఉంటే నన్ను కన్న తల్లిక చూసుకొని తప్ప దాన్ని అస్సలు ఓర్వలే. ఇంటికి పోయినట్టు చేసిన దాన్ని మాటలతో రాజు రంపలు వింటే పాపించదని నేను. అమ్మా ఏమైందే? వచ్చిన బిడ్డ సప్న ఏమైందా అమ్మా? ఎందుకు ఎడతాను? బాధపడకు. నేను లేనా? నేను రాలేదా? దవాఖాన పోదాంపా. నేను దవాఖాన తీసుకోవాలంటే అసలుకే అత్తలేదు బావా. మిమ్మల్ని చూసిరాక అన్నం కూడా తినా అన్నది. అందుకే మీకు ఫోన్ చేసిన. వదినే అల్లుడు స్వప్న వచ్చిరు కదా, ఇప్పుడైనా దావకానే పోదాంపా. ఇట్లే ఉంటే ఎట్లుంటుంది చెప్పు. నాకు ఏ దావకాన అదే విజయ. నా కొడుకు కోడలు వచ్చిరు. నాకు అంతే సార్. నాకు ఇట్లా కావాల్సిందేనే. పైసలు ఉన్న అహంకారంతో అత్త అన్న పెత్తారంతో నా కొడుకు కోడలను బాగా బాధ పెట్టిన నేను. వాళ్ళిద్దరిని మస్తు ఏడిపించిన నేను. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాక నేనే ఉద్ధరించిందే. అన్ని కోల్పోయినా. నాకు అందరి విలువ తెలిసి వచ్చింది విజయ. నువ్వేం లేని దాని వాని ఏం కష్టం పోలేదని నిన్ను అనరాని మాటలు అన్ననే విజయ. నన్ను క్షమించావా? అందరినీ బాధ పెట్టి నేనే మంచిగా ఉన్నానే. అత్తమ్మ ఏడవకత్తమ్మ. మేము వచ్చినాం కదా, మేము వచ్చినాక కూడా ఇంకా ఏడితే ఎట్లత్తమ్మ? ఏడవకు. ఏడవకపోతే ఏం చేయాలి సప్న? గన్ని మాటలు నేను అన్నా కానీ మనసులో పెట్టుకోకుండా వచ్చినావు. నాకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదే. నీ అంత జ్ఞానం కూడా నాకు లేకుంటే అయ్యో అత్తమ్మ ఎందుకు ఏడతాను? పాతయాన్ని ఎందుకు అవుతాను? బాధపడకత్తమ్మా. కాడి నుంచి ఒక్కరోజు కూడా మిమ్మల్ని నిమ్మలాగా కూడా నీయలేదు. నువ్వే పని చేసినా కానీ నిన్ను ఓర్వలేదు.
తప్పు చేయకపోయినా నీ ననరాని మాటలన్నా ఇంటికి వెళ్ళిపోయేటాడు చేసిన మీరు దూరం అయితే మీ విలువలకు తెలిసి వచ్చింది విద్య. అమ్మ మేమేమన్నా కావాలని వెళ్ళిపోయినావానే? నేను దూరం చేసుకొని మేము ఉంటామా అమ్మ? నేను వచ్చినా కదా ఇక మేము ఇక్కడే ఉంటామమ్మా, బాధపడకు. అవునత్తమ్మ, ఇప్పటి నుంచి అందరం కలిసే ఉందాం. మీరు చేసిన తప్పును మీరు తెలుసుకున్నారు, మాకు అది చాలత్తమ్మ. విజయ, నీ బిడ్డను అనరాని మాటలన్న గుంపించిందని మనసులో ఏం కోపం పెట్టుకోకే. కోపం కాదు వదిని, నువ్వు సంబరపడే ముచ్చట ఒకటి చెప్తే నీకు. ఏంటిది? నేను చెప్పబోయే ముచ్చట తింటే నువ్వు మంచంలోకి వెళ్ళి లేచి ఎగిరి గంతెత్తావు, నీ జ్వరం ఎన్నో పోతుంది. అవునా? నువ్వు నానమ్మ కాబోతున్నావు, నేను అమ్మమ్మని కాబోతున్నా. వదిని, ఇప్పటికైనా ఏమన్నా తిండుపా. అది తింటా విజయ, ఎందుకంటే నా మనవని ఎత్తుకుంటాను, నాకు బలం కావాలే కదా. సప్న, అమ్మకు తినడానికి ఏమన్నా అండిపోవే. సరే.